ఓకే, నేను శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, దాదాపుగా 2-3 రోజుల పాటు భారీ వర్షాలు నేపథ్యంలో ఇటు వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలతో ఇటు ప్రభుత్వం ఎటువంటి అప్రమత్తతతో ఉంది? ఎందుకంటే 3 రోజుల పాటు అల్పపీడన ప్రభావం అంటూ ఆంధ్రప్రదేశ్ మీద కనిపిస్తోంది. బట్ తెలంగాణకి ఈరోజు కనిపిస్తున్నప్పటికీ రేపు ఎల్లుండి కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలతో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమించిన పరిస్థితి ఉంది? రైట్, మొన్న అనుకోని విధంగా ఒకవైపు తుఫాన్ అనేది ఇటు తెలంగాణ పైన ప్రభావం చూపింది. దీంతో ఒకవైపు మోంతా తుఫాన్తో అటు రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇప్పటికే దీంతో వెంటనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో మొన్న జరిగినటువంటి ఏదైతే నష్టం మరోసారి జరగకుంటే ఇటు రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్న తెలంగాణకు అంత స్థాయిలో వర్షం ఉండదంటూ కూడా ఒకవైపు ఐఎండీ అధికారులు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారు. కానీ అనుకున్న దానికి భిన్నంగా జరగడంతో పెద్ద ఎత్తున అటు రైతులు కావచ్చు చాలా మంది నష్టపోయారు. ఈసారి అలా ఉండకుండా ఎలాంటి విపత్తుకర పరిస్థితి వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అటు రైతులను ప్రధానంగా సూచన. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా పంటలన్నీ చేతికొచ్చే కాలం కావడంతో చాలా వరకు పంటని ఇటు మార్కెట్కి తరలిస్తున్నారు. ఐకేపీ సెంటర్లో కావచ్చు మార్కెట్లకు తరలిస్తున్నారు. వాటినన్నింటినీ కూడా ఇంట్లోనే స్టోర్ చేసి ఏదైతే రెయినీ సీజన్ అనంతరం వాళ్ళు తీసుకెళ్లాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ఇంకోవైపు మొన్న చాలా వరకు ధాన్యం అనేది తడిసిపోయింది. వాటిపైన కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు చేసినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉన్నదో, ఏదైతే ఐఎండీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై అటు జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఎందుకంటే వర్ష ముప్పు ప్రాంతాలైనటువంటి వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలకు ఇప్పటికే సూచనలు జారీ చేసి అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షం ముప్పు ఉన్నటువంటి ప్రాంతాలు చిన్న వర్షం వచ్చినా కూడా ఎక్కడికక్కడి నగరాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్న ఇంకోసారి వర్షం వచ్చిన అలాంటి పరిస్థితులు ఉండకుండా ఇప్పటికే ఎక్కడికక్కడ పునర్వాస కేంద్రాలు అనేవి ఎక్కడికక్కడ సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ అవసరమైన అందులోకి మూవ్ అయ్యే విధంగా ఈ నవంబర్, డిసెంబర్ నెలలో ఎక్కువగా తుఫాన్ల ప్రభావం ఉండడంతో ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా సమర్థవంతంగా ఎందుకంటే మొన్న వచ్చిన తుఫాను అంతటి స్థాయిలో ఉంటుందని కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈసారి ఆ విధంగా జరగకుండా ఎంతటి స్థాయిలో వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎలాంటి ఆకస్మిక వరదలు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు. దీంతో ఇటు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే వర్ష సూచన కొనసాగిన రోజులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. రైట్ రైట్ శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటి కొద్దిసేపటి క్రితం మనకి రిపోర్ట్ అందింది ఎక్కడెక్కడ ఏ స్థాయిలో వర్షపాతం నమోదైంది అనేది ఆన్ స్క్రీన్ చూపిస్తున్నాను. స్క్రీన్ షేరింగ్ ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ వరంగల్కి సంబంధించి వరంగల్లో ఎక్కడండి? ఓకే, ఎన్నమావుల దగ్గర మార్కెట్ యార్డ్ దగ్గర పరిస్థితి మీరు చూడొచ్చు. భారీ వర్షానికి పత్తి పంట తడిసి ముద్దయిపోతోంది. రైతులకు నిజంగా కన్నీరు మిగులుస్తోంది ఈసారి వర్షాలు మాత్రం. సాధారణంగా వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అదే యాదృచ్ఛికము, కానీ ఏ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ వర్షం వరదై వాళ్ళకి కన్నీటి వరదలు మిగులుస్తూ ఉంటుంది. ఏ రైతు అయితే వర్షం పడాలని కోరుకుంటాడు, కానీ అదే వర్షం ఆ రైతు గుండెని భారం చేస్తూ ఉంటుంది. ఆ రైతు గుండెల నిండా జడివానే కూర్చుంటూ ఉంటుంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. పత్తి పంట తడిసి ముద్దయిపోతూ ఉంటే ఏముంటుంది, ఇంకా ఏం చేసుకుంటాడు పాపం, ఇదే మాట వినిపిస్తుంటుంది. మరీ ముఖ్యంగా ఆ ఘటన చూడండి ఒకసారి. పత్తి ఇక మార్కెట్కి వచ్చేస్తుంది, ఇక వెళ్ళిపోతుంది అనుకునే సందర్భంలో పడిన వర్షం అది. వరంగల్లోని పైడిపల్లి లొకేషన్ దగ్గర ఏకంగా 36కు పైగా మిల్లీమీటర్ల వర్షపాతం, అంటే సుమారుగా 4 సెంటీమీటర్ల వర్షపాతం. అలాగే కాశీబుగ్గ దగ్గర అక్కడ కూడా 33 మిల్లీమీటర్లు, అంటే దాదాపుగా 3 సెంటీమీటర్లు. ములుగులు, హనుమకొండకు సంబంధించి ములుగు రోడ్లు 27 మిల్లీమీటర్ల వర్షపాతం. తెలంగాణలో భారీ వర్షమే పడుతోంది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటు హుజూరాబాద్లో 45 మిల్లీమీటర్లు, చందంపేటలో 43.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.
మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేద్దాం. భారీ వర్షాలకు విజువల్స్ మనం చూపిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కొంతమందికి నమ్మశక్యం కాకపోవచ్చు, నిజంగా వర్షం పడిందని చెప్పి ఎవరైనా అనుకుంటే కనుక వాళ్ళ కోసమే ఆ రిపోర్ట్. ఒకసారి మీరు చూడండి. ఇదిగో మీరు చూడొచ్చు, కరీంనగర్కి సంబంధించి హుజూరాబాద్లో 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత నల్గొండలోని చందంపేటలో 43.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. దాదాపుగా ఇటు తెలంగాణలో భారీ వర్షమే పడుతోంది. నేను మీకు ఇమేజెస్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం ఇది హైదరాబాద్కి సంబంధించిన పరిస్థితి. ఒక్కసారి మీరు చూస్తే కనుక హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉందో చూడండి. ఇది ఎల్బీ నగర్కి సంబంధించి ఇటువైపు నుంచి మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకుంటే ఆ ఇమేజ్ని అలాగే ఉంచే ప్రయత్నం చేయండి. మీరు చూడొచ్చు, ఇదిగో ఇటువైపు నుంచి ఈ పార్ట్ చూస్తున్నారు కదా, అంటే ఆగ్నేయం వైపు నుంచి ఇదిగో ఇలా వస్తుంది దీని ఇంపాక్ట్. అంటే అల్పపీడన ప్రభావం అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆగ్నేయంలో అంటే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి సంబంధించిన వాటి ప్రభావం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఆ ప్రభావం మీరు చూడొచ్చు. ఇది మరీ ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో జిహెచ్ఎంసీకి సంబంధించిన పరిస్థితి ఇలా ఉంటే కనుక మిగిలిన వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ క్రమంలో ఒకసారి జూమర్త్ సాయంతో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే, అంతకన్నా ముందు ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పరిస్థితి చూడండి. హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉందనేది తెలంగాణతో పాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికీ భారీ వర్షం పడుతోంది. సో ఆ విజువల్స్కి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికీ వరంగల్ పత్తి పంట, వరంగల్ దగ్గర ఆ వరంగల్ మార్కెట్ యార్డ్లో ప్రస్తుతం పరిస్థితి. ఒక్కసారి విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇప్పటికీ హైదరాబాద్లో భారీ వర్షం పడుతున్న సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇదిగో ఆ ఇమేజెస్ మళ్ళీ నేను చూపించబోతున్నాను. ఇదిగో మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇదిగో నేను జూమ్కి వెళ్ళే ప్రయత్నం. మీరు చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ఇదంతా అల్పపీడన ప్రాంతం. ఇదిగోండి అల్పపీడన ప్రాంతం. మియన్మార్కి సంబంధించి ఆల్రెడీ వెళ్ళిపోయింది. మియన్మార్ వైపు ఇది వెళ్ళిపోతుంది, కదులుతోంది. బట్ దీనికి సంబంధించిన ప్రభావం మనకి ఇక్కడ చూస్తే కనుక ఇదిగోండి గుంటూరు, అలాగే గుంటూరు నుంచి ఇటు నెల్లూరు, అలాగే ఒంగోలు, మార్కాపురం, అక్కడి నుంచి నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, కోహిర్, కేసముద్రం, వరంగల్ ఈ ప్రాంతాల మీద ఎక్కువగా ఉంది. నల్గొండకు సంబంధించి మనకి ప్రభావం మనకి కనిపిస్తుంది ఇప్పుడు. ఆ తర్వాత ఎలా వెళ్ళే అవకాశం ఉందనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగోండి 2 గంటల ప్రాంతంలో కాస్త నల్గొండకు భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. నల్గొండ నుంచి ఇటు వినుకొండ వరకు కూడా మనకి ఆ ప్రభావం కనిపిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా మళ్ళీ వాతావరణ సాధారణ స్థితికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. కారణం ఏంటంటే కనుక ఇక్కడున్న ఆ అల్పపీడన ప్రభావం టువర్డ్స్ మియన్మార్ వైపు వెళ్ళిపోతున్న క్రమంలో ఇది దాంతోపాటు వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి కాస్త కుదుటపడే అవకాశం ఉంది. ఈరోజు రాత్రికి కాస్త కుదుటపడే అవకాశం ఉందండలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే భారీ వర్షం పడుతున్న నేపథ్యం. సో ఈ క్రమంలో బహుశా ఇంకొద్ది గంటల పాటు దీని ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. కానీ భయపడద్దు, ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం ఎన్నడూ కాదు. మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగ్యాన్ని కథలను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ లో ప్రెషర్ ఇంపాక్ట్ అనేది మనకి ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇప్పటికీ కొంతమంది కమెంట్ చేస్తున్నారు, మెహదీపట్నం సరౌండింగ్ ఏరియాస్లో ఇట్స్ గుడ్ సన్లైట్ అని అంటూ రాజేష్ సాగర్ చెప్పొచ్చారు. ఎస్ రాజేష్, బట్ చేవేళ ఆ ప్రాంతానికి సంబంధించి మనకి కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు వస్తున్న సందర్భం ఉంది. ఆదోనిలో వర్షం పడుతుందని చెప్పి రఘువీర రఘు కమెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం భువనగిరి, శ్రీశైలంతో పాటు అమన్గల్ విల్ గెట్ రైన్స్ అంటూ యాజ్ పర్ మై గెస్సింగ్. ఆఫ్ కోర్స్ కొంచెం నార్త్ నుంచి ఉంది కాబట్టి కాస్త ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత నాగర్కర్నూలు, నల్గొండ కమెంట్ చేస్తున్నారు. వరంగల్ సంఘం వర్షం అంటూ కూడా విజయ్ కుమార్ కమెంట్ చేస్తున్న సందర్భం. సో ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల వర్షం పడుతుందో లేదో చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ మనకు కూడా అసెస్ చేయడానికి కాస్త అవకాశం ఉంటుంది. మనకు కూడా కాస్త అసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. 3 రోజులు కాదు, ఏకంగా మనకి 6వ తారీఖు వరకు కూడా, 6 నుంచి 7వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో మీ ఏరియాలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. పత్తి పంట ఈరోజు పడుతున్న భారీ వర్షానికి వరంగల్లో తడిసి ముద్దవుతోంది. ఆ విజువల్స్ చూడండి ఒకసారి.
సరికి